ఏంటి అరాచకాలు పెట్టరేగిపోతున్నాయి. ఇష్టానుసారం వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కిడ్నాప్ చేసి లాక్కొని వెళ్ళిపోతున్నారు. మీరు ఏంటి అసలు ఇది ప్రజాస్వామ్య దేశమా, లేకపోతే నియంతృత్వ పాలన, లేకపోతే పోలీసులు మీ చేతుల్లో కీలుబొమ్మలుగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో నేను జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి సుదీర్ఘమైనటువంటి ప్రెస్ నోట్ సారాంశం ఇది, ట్వీట్ సారాంశం ఇది. సో బహుశా ఇటీవల కాలంలో వారు ఇంగ్లీష్లో కూడా పెడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియా అలాగే నేషనల్ పార్టీస్ని కూడా వాళ్ళ అటెన్షన్ కూడా గ్రాప్ చేయాలో బస్ ఏమో నాకు తెలియదు. కానీ సో ఓవరాల్గా ఏమంటారు ఏంటి మరి ఇంత అరాచకాలు ఏంటి, మరి మీ హయాంలో కూడా ఇన్ని అరాచకాలు జరగడం ఏంటి, ఏమంటారు? గుడ్ మార్నింగ్. ముందుగా ప్రైమ్ లైన్ వీక్షకులకి అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం. రాజు గారు, ఇక్కడ అరాచకం, కుట్రలు, లేకపోతే ప్రజాస్వామ్యం, కూని అని పెద్ద పెద్ద పదాలు వాడారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ వాస్తవ పరిస్థితులు మర్చిపోయినట్టున్నారు. గతంలో ఆయన అధికారం ఉన్న రోజుల్లో ఆయన ఏం చేశాడు, ఆయన ఎంత అరాచకం చేశాడు, ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన వాళ్ళు ఎవరన్నది రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. గత 5 సంవత్సరాలు ఆయన చేసిన పరిపాలన గురించి అందరికీ తెలుసు. ఈ రోజు ఎక్కడ మేము తెలుగుదేశం పార్టీ కన్నా కూటమి ప్రభుత్వం అయినా కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేయాలా, లేకపోతే ఈరోజు ఎంపీటీసీలను ఓట్లు లేని కన్నా మేము అక్కడ ఏమంటారు ఆచరిక పాలన, నియంత్రిత పాలన కొనసాగించట్లేదు. ఈ రోజు ప్రజాస్వామ్యబద్ధంగా గతంలో ఎన్నికలు జరిగి ఉంటే ఆ స్థానాల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి గెలిచిన పరిస్థితులు ఉండేవి. అలాంటి పరిస్థితి లేకుండా చేసిన, అలాంటి పరిస్థితి అసలు నామినేషన్ లేకుండా చేసిన పరిస్థితులు గత ప్రభుత్వం చూసాం. ఈ రోజు మళ్ళీ వాళ్ళు ఏదో ఏమంటారు, వాళ్ళు చేసినప్పుడు సంసారం, మేము చేస్తే వ్యభిచారం అన్నట్టు మాట్లాడుతున్నారు. అదొక పాయింట్ అయితే. రెండో పాయింట్ వచ్చేసి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఎక్కడా కూడా నియంతృత్వ పోకడలకు పోవట్లేదు, లేకపోతే ప్రజాస్వామ్యాన్ని కూని చేయాలన్న ప్రయత్నం చేయట్లేదు. ఈ రోజు ఉదయగిరిలో అయినా కూడా, లేకపోతే రాయదుర్గం కాన్స్టిట్యున్సీ, 2 కాన్స్టిట్యున్సీలో జరిగిన ఎంపీపీ ఎలక్షన్ ఏదైతే ఉన్నాయో ఆ 2 కాన్స్టిట్యున్సీస్ లో అక్కడున్న ఎంపీటీసీ సభ్యులు, అక్కడ లోకల్ పాలిటిక్స్, లేకపోతే అక్కడున్న గ్రూప్ రాజకీయాలు, వాట్ ఎవర్ రీజన్స్ వాళ్ళు కొట్టుకున్నారు. కానీ ఎక్కడ మీ కూటమి ప్రభుత్వం వాళ్ళని ఎంకరేజ్ చేసే పరిస్థితి లేదు. ఒకటి. రెండో పాయింట్ వచ్చేసి అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగానే ఓట్లు వేయడానికి పర్మిషన్ ఇచ్చాం, కాకపోతే ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో ఒక మహిళ మీద దాడి జరిగిందని చెప్పి వీళ్ళు ఏదైతే చెప్తున్నారో దాంట్లో వాళ్ళ గ్రూప్ రాజకీయాలు. ఎందుకంటే ఒకరు ఎంపీపీ కావాలంటే ఇంకోరు ఎంపీపీ కావాలి, ఇంకోరు ఎంపీపీ, ఆ పదవుల కోసం వాళ్ళు కొట్టుకున్న పరిస్థితులు మనం చూసాం. కానీ ఇక్కడెక్కడ కూటమి ప్రభుత్వం దాంట్లో భాగస్వామ్యం లేదనేది మనం గమనించాలి. ఇంకా మూడో విషయం అండి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ సారాంశం మీరు ఒకసారి ఆల్రెడీ చెప్పారు. మనం విశ్లేషిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి గతం మరిచి మాట్లాడుతున్నట్టు కనపడుతుంది మనకి. గతంలో ఆయన చేసిన తప్పిదాలు, ఆయన ప్రజాస్వామ్యం ఎలా కూని చేశాడు, ఆయన రాజరిక నియంతృత్వ పాలన ఎలా ఉన్నింది, అసలు ఒక లోకల్ బాడీ ఎలక్షన్ జరిగితే లోకల్ బాడీ ఎలక్షన్ లో ఎక్కడ కూడా అసలు మా కడప జిల్లా రాయలసీమలో అయినా, ఏ కాన్స్టిట్యున్సీలో అయినా, ఏ మండలంలో అయినా, ఏ గ్రామంలో అయినా కూడా ఎక్కడ కూడా నామినేషన్ వేసిన పరిస్థితి గత ప్రభుత్వం ఉండేది. ఈ రోజు నామినేషన్ అని చెప్పి అక్కడికి వెళ్ళిన వాళ్ళందరినీ భయాందోళన గురి పెట్టి వాళ్ళందరినీ కూడా అసలు అక్కడ ఎంఆర్ ఆఫీస్ కి, ఎండి ఆఫీస్ దగ్గరికి రానికన చేసిన పరిస్థితులు గతంలో చూసాం. మా సొంత కాన్స్టిట్యున్సీ రాయచోటి, పులివెందుల కాన్స్టిట్యున్సీలో కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు వాళ్ళకి ఎక్కడ పట్టులేని ప్రాంతాల్లో కూడా ఇనానమస్ గా ఎలక్షన్ చేసుకోవాలన్న పరిస్థితులు గత ప్రభుత్వంలో చూసాం, గత జగన్మోహన్ రెడ్డి పాలన చూసాం. అలాంటి పరిస్థితులన్నీ మర్చిపోయినారు అనుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మళ్ళీ ఏదో ఏమంటారు సత్యహరిశ్చంద్ర లాగా నీతులు చెప్తున్నాడు, ట్విట్టర్ లో పోస్టులు పెడుతున్నారు. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే మీ గత ప్రభుత్వంలో మీరు ఇలాంటి అరాచకాలు చేయకపోతే, నిజంగానే మీరు నియంతృత్వ పాలన చేయకపోతే, నిజంగానే ప్రజాస్వామ్యాన్ని కూని చేయకపోతే మరి ఈరోజు ఎందుకు అట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు? అంటే ఈ రోజు ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, 11 స్థానాలకు పడిపోయినారు కాబట్టి ఒకలాగా, ఆ రోజు 151 స్థానాలు ఉన్నప్పుడు కొవ్వు ఎక్కి లేకపోతే గర్వంతో మాట్లాడిన మాటలు ఇంకోలాగా ఉన్నట్టు కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి పంతా, లేదా వైఎస్ఆర్.